వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు కూడా నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు ఈ వీడియోలో తిరుమల కొండపైన నేరుగా 300 రూపాయల దర్శన టికెట్ ఆఫ్లైన్ విధానం ద్వారా ఎలా తీసుకోవచ్చు, ఎవరు తీసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందుగా ఫస్ట్ పాయింట్ మీరు ఒకటి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఆన్లైన్లో మీకు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు బుకింగ్ అనేది పూర్తిగా అయిపోయింది. కాబట్టి ఇక ఏప్రిల్ వరకు కూడా 300 రూపాయల దర్శన టికెట్ లభించని వారు ఏం చేస్తే మీకు దర్శనం దొరుకుతుందో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ 5 కేటగిరీ వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది. మొదటి కేటగిరీ ఎన్ఆర్ఐ అనగా నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీరు నేరుగా తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ వద్ద వెళ్ళి 300 రూపాయల దర్శన టికెట్ మీరు తీసుకోవచ్చు. అయితే కండిషన్స్ ఏమిటో తెలుసుకోండి. ఎన్ఆర్ఐలు ఎవరైనా కానీ మీరు 30 రోజుల లోపల, అంటే ఇండియాకు వచ్చిన 30 రోజుల లోపల మీరు ఈ దర్శనాన్ని పొందగలరు. అలాగే మీ పాస్పోర్ట్ పైన స్టాంప్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎన్ఆర్ఐలు అయినా కూడా వారు కూడా మీతో పాటు ఈ 30 రోజులు వస్తేనే మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఈ కోటాలో తీసుకెళ్లగలరు. దయచేసి తెలుసుకోండి. చాలా మంది ఎన్ఆర్ఐలు, నేను ఎన్ఆర్ఐ, మా తల్లిదండ్రులు ఆంధ్రాలో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, మేము వాళ్ళని తీసుకెళ్ళొచ్చా అంటారు. కాబట్టే చెప్తున్నా, ఓకేనా? మీరు నేరుగా ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసి పాస్పోర్ట్ని మీరు చూపిస్తే అప్పటికప్పుడు 300 రూపాయలు ఆఫ్లైన్లో పే చేసి మీరు దర్శనాన్ని పొందవచ్చు. సెకండ్ కేటగిరీ ఎవరైనా కానీ మిలిటరీ, డిఫెన్స్ వీళ్ళు ఉంటారు కదా, వీరందరూ కూడా నేరుగా తిరుమల కొండపైన మీ ఎంప్లాయీ కార్డు ఉంటుంది కదా, ఎంప్లాయీ గవర్నమెంట్ ఇష్యూ చేసింది, అది గనక వారు చూపిస్తే మీ పేరు, ఎవరి పేరు అయితే కుటుంబ సభ్యుల పేరు ఆ ఎంప్లాయీ కార్డులో ఉంటుందో వారి పేరు మీరు నేరుగా ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ నింపి అప్పటికప్పుడు 300 పే చేసి మీరు ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఏప్రిల్ వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు అన్నమాట, ఓకేనా? ఇక మూడో కేటగిరీ ఎవరు అంటే రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, అలాగే స్టాఫ్, ఇతర విభాగాలకు సంబంధించి మీకు ఏమన్నా రికమెండేషన్ లెటర్లు కనుక మీరు తెప్పించుకోగలిగితే హ్యాపీగా మీరు 300 రూపాయల దర్శన టికెట్ అయితే నేరుగా సేమ్ డే జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేసి అప్పటికప్పుడు మీరు టికెట్ని పొంది సేమ్ డే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 3 కేటగిరీలు కూడా సేమ్ డే, ఓకేనా? ఎన్ఆర్ఐలైనా, మిలిటరీ, డిఫెన్స్ వాళ్ళైనా, రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయల టికెట్ అయినా సేమ్ డేనే మీరు దర్శనాన్ని పొందుతారు. ఇక 4వ కేటగిరీ, తిరుమల కొండపైన అశ్విని హాస్పిటల్ ఉంది, అక్కడ మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. బ్లడ్ డొనేట్ చేసిన వ్యక్తికి, ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి కూడా 300 రూపాయల దర్శన టికెట్ మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆఫ్లైన్. ఇక 5th కేటగిరీ, ఎవరైనా కానీ ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా స్వామివారి కళ్యాణం టికెట్స్ మీరు బుక్ చేసుకుంటే, అనగా తల్లిదండ్రులు, దంపతులు ఎవరైనా గనక కళ్యాణం టికెట్లు మీరు బుక్ చేసుకుంటే మీరు మీ ఇంట్లో పెళ్ళి కాని ఆడపిల్ల ఉంటుంది కదా, మీ అమ్మాయిని పెళ్ళి కాకపోతే ఖచ్చితంగా మీరు నేరుగా తనను కూడా మీతో పాటు తీసుకొని సుపదం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాక అప్పటికప్పుడు మీ అమ్మాయి యొక్క ఆధార్ కార్డు కనుక మీరు సబ్మిట్ చేస్తే 300 రూపాయల టికెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అనగా మీతో పాటు కళ్యాణం చేసుకొని మీతో పాటు తను కూడా దర్శనానికి రావటం జరుగుతుంది. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నా, సెలెక్ట్ అయ్యి బుక్ చేసుకున్నా కూడా మీ అమ్మాయిని మీతో పాటు తీసుకెళ్ళొచ్చు. అర్థమైంది కదండి? ఈ 5 కేటగిరీ వాళ్ళు మీరు ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ని పొందవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ వాళ్ళు కాకుండా మిగతా ఎవ్వరికి కూడా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అసలు ఆఫ్లైన్లో టికెట్లు ఇవ్వరు. గతంలో కనీసం మనకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీల ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ లభించేది. ప్రస్తుతం ఉన్నటువంటి న్యూ మెథడ్స్ ప్రకారం, న్యూ రూల్స్ ప్రకారము ఇది కూడా లేదు. దయచేసి తెలుసుకోండి.
గతంలో మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు అలిపిరి గోశాలలో ఇచ్చేవాళ్ళు. వాటి ద్వారా కూడా 300 రూపాయల దర్శనం టికెట్ పొంది మీరు దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా లేదు. కాబట్టి మీరు తెలుసుకోండి, ఏప్రిల్ వరకు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు ఆఫ్లైన్లో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడా తీసుకోలేరు. తీసుకోవాలి అంటే నేను చెప్పిన ఈ కేటగిరీ వాళ్ళు మటుకు హ్యాపీగా మీరు ఆ ప్రొవిజన్ని అనగా ఆ అందుబాటుని మీరు వినియోగించుకొని దర్శనం అయితే మీరు చేసుకోగలరు. అర్థమైంది కదండి. ఇక ఏప్రిల్ వరకు కూడా మీకు అన్ని రకాల టికెట్లు అయిపోయాయి. అయితే ఈ రోజు ఫిబ్రవరికి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు కూడా అయిపోయినాయి. మార్చ్ వాళ్ళకి ఏప్రిల్ వరకు మటుకి హోమం టికెట్ల అవకాశం అయితే ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఉన్నది. మార్చ్ నెలకు సంబంధించి హోమం టికెట్లు ఫిబ్రవరి 25 కానీ 26 కానీ విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించిన హోమం టికెట్లు మార్చ్ 25 కానీ 26 కానీ విడుదల చేస్తారు. ప్రెస్ రిలీజ్ వచ్చినప్పుడు టీటీడీ నుంచి మీ ముందుకు నేను వస్తా. అప్పటి వరకు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ కేటగిరీ వాళ్ళు కూడా ఆన్లైన్లో మీకు డైరెక్ట్గా లేదు. ఆన్లైన్లో హోమం టికెట్లు మాత్రమే మార్చ్కి ఏప్రిల్కి ఉన్నాయి. ఇక ఆఫ్లైన్లో అయితే అసలు అవకాశం నేను చెప్పిన కేటగిరీ వాళ్ళకి మినహాయించి ఇంకా ఎవ్వరికి లేదు. ఓకేనా. ఇక రూములు అంటారా, ఏప్రిల్ వరకు రూములు పూర్తిగా ఆన్లైన్లో అయిపోయినాయి. సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8, 9 గంటల లోపల ట్రై చేయండి. రోజుకి 2000 మందికి రూములు వస్తాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్గా రూమ్స్ ఇస్తారు. నేను ఇప్పటికీ ప్రతిరోజు మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్లో నేను కమ్యూనిటీ ట్యాబ్, యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా చెప్తూనే ఉన్నా, ఆఫ్లైన్లో 2000 రూములు ఇస్తున్నారు. ట్రై చేయండి. అక్కడ కూడా మనకు రాలేదే అనుకోండి, లాకర్స్ ఉన్నాయి. ఇప్పుడు పిఎస్సి 1, 2, 3, 5 పద్మనాభ నిలయం అనేసి లాకర్స్ ఉన్నాయి. రోజుకి కనీసం 8000 మందికి లాకర్లు ఇచ్చే కెపాసిటీ టీటీడీకి ఉంది. వినియోగించుకోండి. ఓకేనా. మేము ఇది కూడా టెన్షన్ పడలేము కొండపైకి వచ్చి అంటే తిరుపతిలో విష్ణు నివాసం ఉంది. అక్కడ మీరు ఆఫ్లైన్లో రూమ్స్ ట్రై చేయొచ్చు. ఒకవేళ మేము అక్కడ కూడా వద్దు, ఇవన్నీ మాకు వద్దు అంటే ఇక ప్రైవేట్ హోటల్స్ మీకు తెలిసిన విషయమే, ట్రై చేయండి. తిరుపతిలో తిరుమల కొండపైన అయితే ప్రైవేట్ హోటల్స్ లేవు. మరి ఈ వీడియో మీ అందరికి అర్థమైంది కదా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ రానున్న రోజుల్లో నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక రేపటి రోజు రానున్న వీడియోస్లో మీ అందరికీ ఇంకా కొన్ని ఫిబ్రవరి వారికి, మార్చ్ వాళ్ళకి, ఏప్రిల్ వారికి షార్ట్ కట్స్, అసలు సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు, ఇవన్నీ అన్నీ కూడా రానున్న 2-3 రోజుల్లో మీ అందరికి నేను అప్డేట్ ఇస్తాను. ఈ వీడియోని మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.